హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో దివ్యాంగుల పింఛను ఎలా అప్లై చేయాలో అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది నేను చూపిస్తాను. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా నేను చెప్తాను. సో ఈ వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఈ ఈ గూగుల్ క్రోమ్లో వచ్చేసి ఓబీబీఎస్ అనేది ఓబీఎంఎంఎస్ తెలంగాణ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇది చూడొచ్చు, ఈ లింక్ చూడొచ్చు. ఈ లింక్ చూసిన తర్వాత దీనిపైన అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా ఈ వెబ్సైట్లో నావిగేట్ అవుతారు. ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సిటిజన్ కార్నర్ అని ఇక్కడ మీరు ఒక నోటిఫికేషన్ చూడొచ్చు. అప్లై ఫర్ ఎకనామిక్ రిహాబిలేషన్ అని ఇక్కడ చూడొచ్చు. డిసేబిలిటీ వెల్ఫేర్ దీనిపైన అంటే మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. అంటే ఇక్కడ వస్తాడు. తర్వాత మీరు ఇక్కడ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు అనేది ఈ ఇంటర్ఫేస్ అనేది చూస్తారు. ఇక్కడ మీ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలా. బెనిఫిషరీ ఇండివిజువల్ కదా, ఇండివిజువల్ అంటే ఒకరు కాబట్టి ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లైక్ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అండ్ ఏ దానిపైన మైనారిటీనా, యానిమల్ హస్బెండరీనా, ఫ్రెషరా లేక ఫిషర్సా లేక అనేది చూస్ చేసుకోవాలా. ట్రాన్స్పోర్ట్ సెక్టరా అలా. నేనైతే ఇక్కడ యానిమల్ హస్బెండరీ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ స్కీమ్ వచ్చేసి ఏ స్కీమ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ స్కీమ్ చూస్ చేసుకుంటున్నా. దీనిపైన వచ్చేసి మీకు మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 చూపిస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000. సో ఇక్కడ గో పైన క్లిక్ చేయాలా. గో పైన క్లిక్ చేసిన తర్వాత మీరు అనేది ఈ వెబ్సైట్లో నావిగేట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి మీ డిస్టిక్ ఏది, మీ డిస్టిక్ పేరు లైక్ హైదరాబాద్ డిస్టిక్. సో హైదరాబాద్ చూస్ చేసుకున్న తర్వాత మండల్ ఏది, మండల్ అనేది వచ్చేసి నేను గోల్కొండ చూస్ చేసుకుంటున్నా ఇక్కడ. సో పంచాయత్ యాది ఇబ్రాహీంబాగ్ అండ్ విలేజ్ ఏమైనా విలేజ్ ఉంటే విలేజ్ చూస్ చేసుకోవాలా. హ్యాబిటేషన్ ఏమైనా ఉంటే అది చూస్ చేసుకోవాలా. తర్వాత ఇక్కడ అనేది అమౌంట్ మీకు చూపిస్తుంది. మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయలు అనేది చూపిస్తుంది కదా. సో దాని తర్వాత యూనిట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలా 50,000 రూపాయలని. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు చూడొచ్చు. టోటల్ కాస్ట్ వచ్చేసి 50,000 అండ్ సబ్సిడీ వచ్చేసి 50,000 రూపాయలు అనేది మీకు వస్తుంది. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ ఏదో చూస్ చేసుకోవాలా. లైక్ సెంట్రల్ బ్యాంకా, ఇండియన్ బ్యాంకా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా ఇలా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రాంచ్ ఏది, ఏ బ్రాంచ్ కింద వస్తుంది, మీరు లంగర్ హౌదా లేక ఏదైతే అది చూస్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నేను లంగర్ హౌద్ అని హైదరాబాద్ అని చూస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. లైక్ నేను ఎంటర్ చేస్తున్నా ఒక ర్యాండమ్ అకౌంట్ నెంబర్ ఇది. సో ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, దాని ఫ్రంట్ ఫోటో క్లారిటీగా హెచ్డీలో ఆ ఆ ఫోటోని తీసుకొని దానికి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఇక్కడ అనేది అప్లోడ్ చేసుకోవాలా. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత లేక నార్మల్ ఇమేజ్ అయినా కూడా అప్లోడ్ చేయొచ్చు మీరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నార్మల్ ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఫోటో అయినా అప్లోడ్ చేయొచ్చు లేక పీడిఎఫ్ అయినా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ ఏది సదరం సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర ఉంటే మీరు ఎంటర్ చేయొచ్చు. సో దాని తర్వాత నేమ్ ఆఫ్ ది సదరం సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఉంది దానిపై పేరు రాయాలా. తర్వాత క్యాండిడేట్ డిజేబిలిటీ టైప్ ఏ డిజేబిలిటీ ఉంది మీకు, లైక్ బ్లడ్ డిజార్డరా లేక హియరింగ్ డిజార్డరా అంటే చెవులు పనిచేయవా, లేక మెంటల్ డిజార్డరా లేక న్యూరాలజీ కండిషనా లేక ఫిజికల్ డిజేబిలిటీనా. ఫిజికల్ డిజేబిలిటీ అంటే కాళ్ళు చేయో బాగాలేకపోవడం అలా. నేనైతే ఇక్కడ ఫిజికల్ డిజేబిలిటీ చూస్ చేసుకుంటున్నాను. తర్వాత సబ్ డిజేబిలిటీ అంటే వేరే డిజేబిలిటీ ఇంకా ఏమైనా ఉందా, లైక్ దాని కింద లైక్ యాసిడ్ అటాక్ విక్టిమా లేక లైక్ దిస్ మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మీ ఫాదర్ పేరు లేకుంటే మీ హస్బెండ్ పేరు అనేది ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసిన తర్వాత డిసేబిలిటీ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 50%, 60%, 90% అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కోర్స్ ఆఫ్ డిజేబిలిటీ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత లింగం ఏది, జెండర్ ఏదనేది చూస్ చేసుకోవాలా. పురుషులా లేక ఫీమేలా అనేది చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్రాంతం నుంచి వస్తారు, అర్బనా రూరలా. నేను రూరల్ చూస్ చేసుకుంటున్నాను. తర్వాత క్యాస్ట్ ఏ క్యాస్ట్ నుంచి మీరు బిలాంగ్ చేస్తారో లైక్ బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా లైక్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని చూస్ చేసుకోవాలా. తర్వాత మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలా. అండ్ నేమ్ యాజ్ పర్ ద సర్టిఫికేట్ మీ సేవా సర్టిఫికేట్లో మీ పేరు ఎట్లా ఉందో అలానే పేరు ఎంటర్ చేసుకోవాలా. తర్వాత
ఇక్కడొచ్చేసి మీ ఏజ్ అనేది ఎంటర్ చేయాలా. మీ ఏజ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలా. లైక్ ఇక్కడొచ్చేసి నేను ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నా. మీ ఏజ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నేమ్ యాస్ పర్ ద ఆధార్ కార్డ్ మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబరు అండ్ ఫుడ్ సెక్యూరిటీ నంబర్ ఏమైనా ఉంటే మీరు ఎంటర్ చేసుకోవాలి. లేకుంటే లేదు. అండ్ మీ డోర్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలా. అడ్రస్ మీ అడ్రస్ ఎక్కడి నుంచి ఉన్నారో దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫార్మ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ డిక్లరేషన్ ఫార్మ్ పైన టిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయాలా. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఫార్మ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఆహ్, ఫిబ్రవరి 2న ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 2న ఉంది. ఇదైతే ఎక్స్‌టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎక్స్‌టెండ్ చేస్తే నేను అప్డేట్ వీడియో చేస్తాను. సో, ఇదండి ఈ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.